అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 15th సెప్టెంబర్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తే షాంఘై ఒక్కటి యాజ్ ఆఫ్ నో కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 0.5% మేర లాభాలతో క్లోజ్ అవగా S&P 500 ఫ్లాట్గా, డౌ జోన్స్ ఒక 0.6% మేర నష్టాలతో ముగిసింది. గోల్డ్ $3,665 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ $67 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ వారం మనకి బుధ గురువారాల్లో ఫెడ్ చీఫ్ మనకి జెరోమ్ పవెల్ గారు ఎలాంటి ప్రకటన చేస్తారు, మేబీ ఫెడ్ ఒక 0.5% వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్ చాలా తీవ్రతరం అయిపోయింది. అటు ఫెడ్కి, యుఎస్ గవర్నమెంట్కి, డొనాల్డ్ ట్రంప్కి మధ్య ఏమాత్రం సఖ్యత కుదరని ఈ పరిస్థితుల్లో ఆయన నుంచి పొలిటికల్ ప్రెషర్ని తట్టుకోవడానికైనా సరే ఏదో విధంగా కొద్ది గొప్ప వడ్డీ రేట్లు తగ్గించక తప్పని పరిస్థితి. అట్లీస్ట్ స్టార్ట్ విత్ అది ఎంతవరకు తగ్గిస్తారనేది పక్కన పెడితే అట్లీస్ట్ ఆ డైరెక్షన్లో ఫెడ్ వర్క్ చేస్తుంది అనే ఒక సంకేతాన్ని ప్రపంచానికి, ప్రభుత్వానికి ఇచ్చే దిశగా జెరోమ్ పవెల్ గారు ఒక నిర్ణయం తీసుకోవచ్చని అయితే అనిపిస్తోంది. మేబీ ఈ బుధ గురువారాల్లో ఆ ప్రకటన మనకు వస్తుంది కాబట్టి ఈ బదులు మార్కెట్స్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి. భారీ ఎత్తున నిధులు కమిట్ చేయకుండా గోల్డ్ కానీ, ఈక్విటీ మార్కెట్స్ కానీ కూడా దాని ప్రకటన గురించి అవైట్ చేస్తున్నాయి. మన మార్కెట్స్, మన స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే బ్రిటానియా with competition from regional players intensifying, Britannia Industries is taking a localized approach of looking at India not just as one country. Specific ga pockets wise స్ట్రాటజీని వర్కౌట్ చేస్తుంది బ్రిటానియా. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీస్ కూడా మనకి రీజనల్లో చాలా గట్టి ప్లేయర్స్కి ఎదుగుతున్నాయి. వాళ్ళు కూడా ఐపీఓకి వస్తున్నారు. ఎంత పెద్ద టాప్ టు బాటమ్ అప్రోచ్ పైనుంచి లెఫ్ట్, రైట్, సెంటర్ పైనుంచి కింది వరకు చేయటం అనేది బ్రిటానియాకు కష్టమైన పని. అండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా రీజనల్ ప్లేయర్స్ పాత్ర అధికమైపోతున్న తరుణంలో దానికోసం ఒక స్ట్రాటజీ అయితే వర్కౌట్ చేస్తున్నారు. హుందాయ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండవచ్చు బికాజ్ జిఎస్టీ తగ్గింపు వల్ల అని చెప్పి ఒక ఆలోచనతో అయితే ఉంది. ఎందుకంటే ఒకటి ఎక్స్పోర్ట్స్, రెండు దేశీయంగా సేల్స్. అలంబిక్ ఫార్మా రిసీవ్డ్ యుఎస్ FDA EIR ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఫర్ పెనలవ్ API 1, API 2 facilities. The EIR indicates closure of inspection at units. అదొకటి అలంబిక్లో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే ఇచ్చేశారు. డైమండ్ పవర్ సెక్యూర్డ్ అన్ ఆర్డర్ ఫర్ ద సప్లై ఆఫ్ 5,403 kMAL జీబ్రా కండక్టర్ ప్రాజెక్ట్ 236 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్డర్ని వీళ్ళు గెలుచుకున్నారు. అదాని ఎనర్జీకి. GMR ఎయిర్పోర్ట్స్ రిపోర్టెడ్ 3.5 year-on-year డిక్లైన్ ఇన్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఫర్ August 2025. దీనికి రకరకాల కారణాలు. రైల్టెల్ 209 కోట్ల రూపాయల ఆర్డర్స్ గెలుచుకుంది బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి. అదాని పవర్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ 2,400 megawatts థర్మల్ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒకటి తెచ్చుకుంది. డాక్టర్ రెడ్డీస్ రిసీవ్డ్ US FDA Form 483 with 5 observations at బాచుపల్లి. అబ్జర్వేషన్స్ అయితే ఇచ్చింది US FDA. Form 483 ఇచ్చిన సివియారిటీ ఎంత అనేది కూడా ఇక్కడ ముఖ్యం. అపోలో హాస్పిటల్ సబ్సిడరీ అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ విల్ బి ఫుల్లీ కన్సాలిడేటెడ్ బై అక్వైరింగ్ 31% స్టేక్ హెల్డ్ బై ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫర్ 1,254 crores. IFC నుంచి మిగిలిన వాటాను కూడా తీసుకోబోతున్నారు. అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ నుంచి, అపోలో హాస్పిటల్స్ IFC నుంచి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ SEBI has eased rules for large companies on meeting minimum public shareholding norms, a move that will benefit recently listed Bajaj Housing Finance. యూగ్రో క్యాపిటల్ NCDL ద్వారా నిధులు సమీకరించే ప్రయత్నం అయితే చేస్తుంది. జీనా సీఖో అనే ఈ సంస్థ జమ్మూలో 40 బెడ్స్ అండ్ 22 రూమ్స్తో కొత్త హాస్పిటల్స్ని కమెన్స్ చేసింది. సోమ్ డిస్టిలరీస్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నిర్వహించినట్టు వెల్లడించింది. DCX సిస్టమ్స్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU తమిళనాడు గవర్నమెంట్లో కుదుర్చుకుంది. హోసూర్లో ఒక జాయింట్ వెంచర్తో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి. ఇండియా ఆఫ్రికాకు చెందిన ఒక ఫర్టిలైజర్ కంపెనీ నుంచి 618 కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. ఐసిఐసిఐ బ్యాంక్కి RBI నుంచి అప్రూవల్ లభించింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ AMCలో మరొక 2% అదనపు వాటా కొనుగోలు చేసేందుకు. ఇండియా 468 కోట్ల రూపాయలకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో లోయెస్ట్ బిడ్డర్గా నిలిచినట్టు వెల్లడించింది. SM టెక్నాలజీస్ తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 250 కోట్ల రూపాయలు ESDM రిలేటెడ్ డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అక్కడ ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో
For Satcom companies, Sky may have a subscriber limit. Curbs aimed at protecting telcos against backdoor entry in mobile broadband space. సో ఇక్కడ సాట్కామ్ శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ అందించే ఈ వ్యవస్థ ఈ రూల్స్ని డైవర్ట్ చేసి బ్యాక్డోర్లో మొబైల్ కంపెనీస్కి దెబ్బతీయకుండా కొన్ని కొత్త నామ్స్ని ప్రభుత్వం అయితే తీసుకొస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే ఐఎఫ్సి ప్లాన్స్ టు డబుల్ డౌన్ ఆన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ నెక్స్ట్ 5 years. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫోకస్ బాగా పెట్టబోతోంది అన్నట్టుగా కూడా ఇక్కడ ఐఎఫ్సి చీఫ్ మక్తార్ దయోప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మనం చూడవచ్చు. 6.7% వృద్ధి రేటును సాధిస్తున్న ఈ దేశం కాకుండా ఇతర దేశాల వైపు ఎందుకు మేము వెళ్తామన్నట్టుగా కూడా ఐఎఫ్సి చీఫ్ తన ఇంటర్వ్యూలో అయితే ప్రస్తావించారు. ఇంప్రూవింగ్ సెంటిమెంట్ మే టేక్ నిఫ్టీ టువర్డ్స్ 25,500. సో 25,000 మార్క్ని నిఫ్టీ రీక్లెయిమ్ చేసిన తర్వాత 25,500 దిశగా నిఫ్టీ అడుగులు అయితే వేస్తోంది. నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. ఎలాంటి నెగిటివ్ న్యూస్ లేకపోవడం అనేది ఇప్పుడు ఒక పాజిటివ్ న్యూస్గా చూడవచ్చు. ఒకటి మనకి ఈ వారంలో యుఎస్ ఫెడ్ నుంచి ఒక భారీ న్యూస్ ఒకటైతే రావచ్చు. బట్ మోస్ట్లీ 25 basis points అనేది మార్కెట్ కొద్దిగా డిస్కౌంట్ చేసిందని చెప్పాలి. అంతకు మించి ఏదైనా ప్రకటన ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ ఓవర్గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది. బట్ అట్ ది సేమ్ టైం డౌన్ సైడ్ సపోర్ట్స్ కూడా 24,900 అలాగే 24,700 లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయన్నట్టుగా కూడా అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తోంది. ఎక్స్పెక్ట్ బ్యాంక్స్, ఫినాన్షియల్స్, ఆటోస్, కన్జంప్షన్ థీమ్స్ అండ్ మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం బిఎఫ్సిఐ, ఆటో, కన్జంప్షన్, మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేయవచ్చు. ఇక్కడ నుంచి while beaten down sectors such as IT, capital goods, infra, PSU suffer bargain buying. కొన్ని సెక్టార్స్లో బార్గెన్ బయింగ్ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టాక్స్ పరంగా ఎస్బీఐ, యాక్సిస్, టీసీఎస్, మారుతి, బజాజ్ ఎలక్ట్రానిక్స్, అంబుజా, ఎల్ఎన్టీ ఇవి 5% దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. టాటా స్టీల్ ఆల్సో ఇంక్లూడింగ్. మిడ్ స్పేస్లో రైల్టెల్, పెర్సిస్టెంట్, సాగర్, సిమ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్, కేఈసీ లాంటివి, ఆస్ట్రా మైక్రో ఒక 8% దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చెప్తున్నమాట. మిగిలినది ఎస్ఐహెచ్ఎల్ అలాగే ఎస్బీఐ సెక్యూరిటీస్ వ్యూస్ కూడా మీరు ఒకసారి ఇక్కడ పాస్ చేసుకొని చదువుకోవచ్చు. ఆవాస్ ఫైనాన్షియర్స్ మళ్ళీ బ్యాక్ ఆన్ స్క్రీన్స్. లాస్ట్ వీక్ అంతా కూడా స్టాక్లో ఒక 7% మేర పెరగటం చూసాం. లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్లో ఆగస్ట్ నెలలో కొద్దిగా స్టాక్ నిరుత్సాహపడినప్పటికీ మళ్ళీ ఇక్కడి నుంచి కొద్దిగా పికప్ అయితే అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ రికవరీ ఇన్ లోన్ డిస్బర్స్మెంట్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ కరెంట్ ఫిజికల్. అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ మళ్ళీ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ని ఈ స్టాక్ వైపు అయితే తీసుకొస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ బై రేటింగ్, హోల్డ్ రేటింగ్ ఇస్తూ 2,250 నుంచి 2,350 రూపీస్ దాకా టార్గెట్ ప్రైజులు ఇస్తున్నాయి ఆవాస్ ఫైనాన్షియర్స్కి. యాజ్ ఆఫ్ నో 1,630 రూపాయల దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎస్ బ్యాంక్లో వాటా గతంలో కొనుగోలు చేసి దాన్ని ఒడ్డున పడేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మిగిలిన ప్రైవేట్ బ్యాంక్స్కి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని మినహాయిస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. 13,500 కోట్ల రూపాయల మేర స్టేక్ సేల్. ఇదంతా కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద ఎగ్జంప్షన్ అయితే రాబోతోంది. సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ 20% మేర ఈ కంపెనీల నుంచి, ఈ సంస్థల నుంచి వాటా కొనుగోలు చేసిన సంగతి మనకు తెలుసు. టాటా టెక్ బైస్ జర్మన్ కంపెనీ ఎస్టెక్ ఫర్ 750 crores. ఆటో టెక్నాలజీ పోర్ట్ఫోలియోని మరింతగా స్ట్రెంథన్ చేసుకునేందుకు టాటా టెక్నాలజీస్ జర్మన్కి చెందిన ఎస్టెక్ కంపెనీలో వాటా కొనుగోలు చేస్తోంది. స్పైస్ జెట్ వింటర్ ప్లాన్కి మరిన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచనలు అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రాలు జారిపోకుండా ఉన్న అట్లీస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది స్పైస్ జెట్. యూబీఎల్ ఈ జిఎస్టీ కట్ వల్ల 6-7% మేర వాల్యూమ్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా అంచనా అయితే కడుతోంది. ఐటీసీ ఫుడ్స్ టు రైడ్ క్విక్ కామర్స్ వే విత్ ఫ్రెష్ ప్యాక్ ఫోరే. సో వీళ్ళు కూడా ఇంకా క్విక్ కామర్స్లోకి అడుగు పెట్టాలి బలంగా ఈసారి అన్నట్టుగా కూడా ఐటీసీ ఫుడ్స్ ఆలోచన చేస్తుంది. Gold is precious as it has been for a while. Last 1 year 50%, 3 years 30, 5 years 16.5, 10 years 15, 15 years 12.4, 20 years 15.2% మేర రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్. when compared with the BSE, మెజారిటీ ఆఫ్ ద టైం గోల్డ్ అవుట్ పర్ఫామ్ చేస్తూనే ఉంది. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ కొద్దిగా పాస్ తీసుకునే అవకాశం ఉంది బాగా పెరిగిన తర్వాత. ఇక్కడ ఎందుకంటే 50% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత
మళ్ళీ రూపీ టర్మ్స్లో $50 టర్మ్స్లో తీసుకున్న 38 to 40% మేర పెరిగిన తరుణంలో కొద్దిగా ఇక్కడ పాస్ తీసుకునే అవకాశం ఉంది. విపరీతంగా అయితే నిధులు పంపు చేయకండి. మీ పోర్ట్ఫోలియోలో ఎప్పుడూ చెప్తున్నట్టే 5 నుంచి 10% మేర మ్యాక్సిమం నిధులు అలొకేట్ చేసుకోండి గోల్డ్కి. అండ్ అంతకుముందు కూడా గతంలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, కాన్ఫరెన్స్లకు వచ్చినప్పుడు కూడా టాటా డిజిటల్ గోల్డ్ లాంటి వాటిల్లో ఈజీ ప్రాసెస్ ఉందని. అప్పటికప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ కాలం నుంచి ఈజీగా 25-30% దాకా అందులో రిటర్న్స్ అయితే గోల్డ్లో మనకు స్పష్టంగా కనిపించాయి. గవర్నమెంట్ ప్లాన్స్ 20-year ట్యాక్స్ బ్రేక్ ఫర్ data centers. Smartphone exports cross 1 trillion rupees in 5 months. US signals softer stand, access to high-end cheese, not milk market. So చర్చలు అయితే నడుస్తున్నాయి. మేబీ కొద్దిగా సాఫన్ అయితే అయిపోయినట్టుంది, అంత ఉధృతంగా గతంలో చెప్పినట్టు అయితే లేదు. ఇది కూడా త్వరలోనే మేబీ ఈ 1-2 monthsలోనే యుఎస్తో ఒక గట్టి బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది మార్కెట్స్కి ఒక పాజిటివ్ అంశం అవుతుంది. అలాగే నిఫ్టీస్ హాట్ స్టీక్ ఫేసెస్ ఫెడ్ రియాలిటీ. వరుస లాభాలతో మార్కెట్స్లో అయితే మనం కొద్ది కాలం నుంచి పాజిటివ్ యాక్టివిటీ చూస్తున్నాము. ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అండ్ మార్కెట్స్ మెయిన్గా ఫెడ్ గురించి కొద్దిగా ఆలోచించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.